మంచిర్యాల జిల్లా చెన్నూరులో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున మంత్రి పలు వార్డులలో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో భూదందాలు, ఇసుక దందాలు ఎక్కువ జరిగాయి. అలాంటి వారిని దగ్గర పెట్టుకున్నది బాల్క సుమనుడి ఎద్దేవా చేశారు. అక్రమ ఇసుక దందాలో సంపాదించిన డబ్బుతో పంచాయతీ ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి గెలిచారని మంత్రి వివేక్ ఆరోపించారు. అక్రమాలకు పాల్పడుతున్నారంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి వివేక్ మండిపడ్డారు. మున్సిపాలిటీస్ లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుందని చెప్పి ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది. ఆ రివ్యూలో ముఖ్యమంత్రి గారు సర్వే ఏదైతే చేపించినారో ఆ సర్వే ప్రకారంగా 85% వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తారు. అంటే 100 మున్సిపాలిటీలలో 85 మున్సిపాలిటీస్ కాంగ్రెస్ గెలుస్తుంది. ఇక చెన్నూరు, కేతన్పల్లిలో కూడా 2 మున్సిపాలిటీస్లో కాంగ్రెస్ పార్టీ 90% వరకు సీట్లు గెలుచుకొని మున్సిపాలిటీ కైవసం చేసుకుంటుంది. ఎందుకు అని అడగొచ్చు మీరు, ఇంత ధీమా ఎందుకున్నది నీకు ఇంత కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే 10 సంవత్సరాలలో కేతన్పల్లిలో అయినా కానీ చెన్నూరులో అయినా కానీ ఎక్కడ కూడా నిధులు పెట్టలేదు. ఖాళీ ప్రొసీడింగ్స్ అని చెప్పి చూపించి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి బాల్క సుమన్ ప్రజల గురించి మర్చిపోయారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు. హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని